రావణ్ణి ఉరి తీయాలి. ఎందుకంటే అతను చేసిన తప్పు చాలా పెద్దది. వేదిక మీద, బహిరంగ వేదిక మీద కొన్ని వేల మంది జనం ముందు దళిత క్రైస్తవ బహిరంగ సభలో జరా శ్రావణ్ కుమార్ గారు ఏర్పాటు చేసినటువంటి ఆ మీటింగ్లో ప్రశ్న రావణ్ స్టేజ్ మీద కొనిదల పవన్ కళ్యాణ్ గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఆవేశంగా ఆయన మాట్లాడాడు. రావణ్ణి కఠినంగా శిక్షించాలి, రావణ్ణి ఉరి తీయాలి. ఇలాంటి తప్పు మరెవ్వరూ చేయకుండా, ఏ యూట్యూబర్, ఏ జర్నలిస్ట్, ఏ లీడర్ చేయకుండా రావణ్కి బుద్ధి వచ్చేలాగా చెయ్యాలి. ఇలాంటి తప్పు ఎవ్వరూ చేయకుండా ఉండేలాగా రావణ్ని శిక్షించాలి. అతన్ని రిమాండ్ చేసి జైల్లో పెట్టడమే కాదు, అతనికి బలంగా శిక్షించాలి. నేను తీవ్రంగా రావణ్ని ఖండిస్తున్నాను. ఐ స్ట్రిక్ట్లీ కండెమ్ ప్రశ్న రావణ్. ఎందుకంటే ఈ దేశంలో పెద్ద తప్పు ఏదైనా ఉందంటే అది రావణ్ చేశాడు. అంత పెద్ద తప్పు ఏం చేశాడని మీకు అనిపించవచ్చు. నేను ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మర్డర్లు, రేపులు, స్మగ్లింగు, రౌడీయిజం, గుండాయిజం, అత్యాచారాలు, వీటన్నిటికంటే పెద్ద తప్పు ప్రశ్న రావణ్ చేశాడు. ఎస్, వీటన్నిటికంటే పెద్ద తప్పు ప్రశ్న రావణ్ చేశాడు. ఏం తప్పు చేశాడు అంటే ప్రశ్నించాడు. ఇది చాలా పెద్ద తప్పు. ప్రశ్నించాడు, చాలా పెద్ద తప్పు. ఎవరిని ప్రశ్నించాడంటే శ్రీ చంద్రబాబు నాయుడు గారిని, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించాడు. ఇది తప్పు, నేను ఖండిస్తున్నాను. మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ సీఎం గారిని, కొనిదల పవన్ కళ్యాణ్ సార్ని ప్రశ్నించాడు. ఇది తప్పు, ప్రశ్నించడం తప్పు. స్మగ్లింగ్ కంటే ప్రశ్నించడం తప్పు, రేప్ కంటే ప్రశ్నించడం తప్పు, గూండాయిజం, రౌడీజం చేయటం కంటే ప్రశ్నించడం తప్పు, గాంజాయి అమ్మటం కంటే ప్రశ్నించటం తప్పు, నక్సలిజం కంటే కూడా ప్రశ్నించటం తప్పు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అన్నిటికంటే ద బిగ్గెస్ట్ హ్యూజ్ క్రైమ్ ఏదైనా ఉందంటే క్వశ్చనింగ్ ఈజ్ ఎ బిగ్గర్ హ్యూజ్ క్రైమ్. పెద్ద నేరం ఏదైనా ఉందంటే ప్రశ్నించటమే. ఈరోజు రావణ్ చేసింది కూడా అదే, ప్రశ్నించాడు. రావణ్ బ్రో, నువ్వు ప్రశ్నించి తప్పు చేసావు, నువ్వు ప్రశ్నించకూడదు. ఎందుకు ప్రశ్నించకూడదు అంటే నువ్వు ప్రశ్నించటానికి హక్కు లేదు. నీకైనా, నాకైనా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా వీ డోంట్ హ్యావ్ దట్ రైట్ టు క్వశ్చన్ డిప్యూటీ సీఎం గారు అండ్ సీఎం గారు. వీ షుడ్ నాట్ క్వశ్చన్ దెమ్. మనము ప్రశ్నించకూడదు. ప్రశ్నించడం తప్పు. ఎందుకో తెలుసా? మనము ఎన్నికలు వచ్చినప్పుడు కుక్కకి బిస్కెట్ వేసినట్టుగా రాజకీయ నాయకులందరూ, రాజకీయ పార్టీల వాళ్ళందరూ ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో వచ్చి కుక్కలకు బిస్కెట్లు పడేసినట్టుగా మనకు, ప్రజలకి నోట్ల కట్టలు పడేస్తే, ఓటుకు నోటు చొప్పున 2,000, 3,000 మనిషికి ఇస్తే ఆ డబ్బు తీసుకొని డబ్బుకు అమ్ముడుపోయి లంచగొండులుగా మారిపోయి ఓట్లేసి వాళ్ళని గెలిపించాలి, ఎమ్మెల్యేలని, ఎంపీలని చేయాలి, హోమ్ మినిస్టర్లు చేయాలి, డిప్యూటీ సీఎంలు చేయాలి, ముఖ్యమంత్రులు కూడా చేసి వాళ్ళని కూర్చోబెట్టడం వరకే మన పని తప్ప మనం ప్రశ్నించకూడదు. అది చాలా తప్పు. ఐ కండెమ్ సీరియస్లీ, స్ట్రిక్ట్లీ. ప్రశ్నించడం చాలా తప్పు. రావణ్ చేసింది చాలా పెద్ద మిస్టేక్. మనం ఓట్లు మాత్రమే వేయాలి, ప్రశ్నించకూడదు. అన్యాయం జరిగినా మనం ఓటు మాత్రమే వేయాలి, ప్రశ్నించకూడదు. అక్రమం జరిగినా ఓటు మాత్రమే వేయాలి, ప్రశ్నించకూడదు. పిల్లల మీద కాస్ట్ డిస్క్రిమినేషన్ జరిగితే మనం చూస్తూ మౌనంగా ఉండాలి. మనం ఓటేసాం, మనం గెలిపించాం, మన నాయకుడు మౌనంగా ఉన్నా సరే మనం నోరు మెరపకూడదు. ఎందుకంటే మనం ఓటర్లు మాత్రమే, ప్రశ్నించే హక్కు మనకు లేదు. వీఆర్ జస్ట్ ఓటర్స్. వీ డోంట్ హ్యావ్ దట్ రైట్ టు క్వశ్చన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు. వీ షుడ్ నాట్ క్వశ్చన్ దెమ్. మనం క్వశ్చన్ చేస్తే సార్ వాళ్ళకు కోపం వస్తుంది సార్. మనం క్వశ్చన్ చేస్తే వాళ్ళు మన మీద కేసులు పెడతారు, మల్టిపుల్ కేసులు పెడతారు, మల్టిపుల్ ప్లేసెస్లో అరెస్ట్ చేస్తారు, రిమాండ్ల మీద రిమాండ్లు చేస్తారు, బెయిల్ ఇచ్చినా సరే మనల్ని వదిలిపెట్టరు సార్. ఎందుకంటే దే ఆర్ ఇన్ ద పవర్. వాళ్ళకు పవర్ ఉంది, 1,000 కోట్ల డబ్బులు ఉన్నాయి, వాళ్ళు చెప్పినట్టు పోలీస్ డిపార్ట్మెంట్ వింటది. అన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? వీఆర్ జస్ట్ ఓటర్స్, వీఆర్ జస్ట్ యూట్యూబర్స్. మనకు డబ్బులుండవు, కోట్ల కోట్ల డబ్బులుండవు. మనం చెబితే పోలీస్ డిపార్ట్మెంట్ వినదు.
మనం కష్టాల్లో ఉన్నాం, మనం రిమాండ్ అవుతున్నాం, మనం అరెస్ట్ చేయమంటే ఏ నాయకుడు మన పక్షాన నిలబడి మాట్లాడు. దిస్ ఈజ్ ద డెమోక్రసీ. ఇది ప్రజాస్వామ్యం. మనం ప్రశ్నించకూడదు. రావణ్ను చూసి ఈరోజు బుద్ధి తెచ్చుకోవాలి యూట్యూబర్స్ అందరు కూడా, లీడర్స్ అందరు కూడా. ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే ఎవరిని ప్రశ్నిస్తామో వాళ్ళే మనల్ని బొక్కలో పెడతారు, మనల్ని అరెస్ట్ చేస్తారు, మనల్ని లోపలేస్తారు, అవసరమైతే యావజ్జీవ కారాగార శిక్ష కూడా వేస్తారు, ఇంకా వీలైతే ఉరి శిక్ష కూడా వేస్తారు. నేను సీరియస్గా ఒక విషయం చెప్తున్నా. ఐ ఆమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ సార్. పవన్ కళ్యాణ్ సార్, ఐ లవ్ యూ సార్. మీరంటే నాకు చాలా ఇష్టం, నాకు చాలా అభిమానం. మీరు జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఒక మాట చెప్పారు సార్, అది మీరు మర్చిపోయి ఉండొచ్చు. మేము ప్రేక్షకులం, మీ అభిమానులు కదా సార్, మేము మర్చిపోలేదు సార్. పవన్ కళ్యాణ్ సార్ మాట్లాడుతూ అప్పుడు, మేము ప్రశ్నించటానికే పార్టీ పెట్టాం, జన సైనికులం, జనసేన తరపున మేము ప్రశ్నిస్తాం, ప్రశ్నించటానికే పార్టీతో వస్తున్నాం, ప్రశ్నించటానికే పవర్లోకి వస్తాం, ప్రశ్నించటానికి అసెంబ్లీలోకి వస్తాం. వీఆర్ హియర్ టు క్వశ్చన్ ఇంజస్టిస్. అన్యాయాన్ని ప్రశ్నించటానికే పార్టీ పెట్టామన్నటువంటి పవన్ కళ్యాణ్ సారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రశ్నించడం మానేశారు. హీ స్టాప్డ్ క్వశ్చనింగ్. ఆయన కళ్ళ ముందే ఆయన నియోజకవర్గంలో పిఠాపురంలో చిన్న పిల్లల మీద, అభుశుభం తెలియని ఊహ తెలియనటువంటి పసి పిల్లల మీద కాస్ట్ డిస్క్రిమినేషన్, కుల వివక్ష పేరుతో వాళ్ళని అవమానపరిచి బాధ పెడితే కూడా ఆయన నియోజకవర్గం కదా, పవన్ కళ్యాణ్ సార్ క్వశ్చన్ చేయడు. ప్రశ్నించటానికే పార్టీ పెట్టామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ సార్ క్వశ్చన్ చేయరు. అది చూసి కడుపు కాలినటువంటి మనలాంటి లీడర్లు, మనలాంటి యూట్యూబర్లు, మనలాంటి సామాన్య ప్రజలు గుండె రగిలి కడుపు మండి అన్యాయం జరిగిన చోటుకెళ్ళి ప్రశ్నించుదామని చెప్పి అక్కడ ఇంటర్వ్యూ చేస్తే రావణ్ణి మాత్రం అక్రమ కేసులు పెట్టి అరెస్టుల మీద అరెస్టులు చేసి, బెయిల్ వచ్చిన అరెస్ట్ చేసి, బెయిల్ వస్తే ఇంకో చోట అరెస్ట్ చేసి, బెయిల్ వస్తే ఇంకొక ఊర్లో అరెస్ట్ చేసి చివరికి రిమాండ్ చేస్తారనమాట. ఏం తప్పు చేసావంటే క్వశ్చన్ చేయకూడదు నువ్వు. యూ డోంట్ హ్యావ్ దట్ రైట్ టు క్వశ్చన్. అన్యాయాన్ని చూసి ప్రశ్నించడానికి మేమున్నాం. మేము ప్రశ్నించకపోయినా సరే మీరు నోరు మూసుకొని మౌనంగా ఉండాలి. మీరు ఓటర్లు మాత్రమే, ఓట్లేయటానికే పనికొస్తారు తప్ప మీరు అన్యాయాన్ని ప్రశ్నించకూడదు. అది కూడా డిప్యూటీ సీఎం గాని ప్రశ్నించకూడదు అంటారు వీళ్ళు. మనం ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే అంతకంటే పెద్ద క్రైమ్ ఈ కంట్రీలో ఇంకోటి ఉండదు. దట్ విల్ బి ద బిగ్గెస్ట్ క్రైమ్ ఇన్ దిస్ కంట్రీ. ప్రశ్నించటం. ప్రశ్నించే గొంతును మూసేస్తారు, ప్రశ్నించే నోటికి తాళం వేస్తారు, ప్రశ్నించే వాళ్ళని తీసుకెళ్ళి అరెస్టులు చేసి రిమాండ్ చేస్తారు, భయపెడతారు, భయభ్రాంతులకు గురి చేస్తారు. ఇంకొకటి ఎవడైనా ప్రశ్నించటానికి రాకూడదు ఈ రావణ్ను చూసి అన్నట్టుగా కఠినంగా చర్యలు తీసుకుంటారు. తప్పుడు కేసులు, తప్పుడు శిక్షలు, అక్రమ కేసులు పెట్టి లోపల తోస్తారు.